ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నేడు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ను కలిసిన ఎస్సీ కుల సంఘ నాయకులు ప్రతినిధులు తమ అభ్యర్థనలు వినతులు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జస్టిస్ షమీర్ అఖ్తర్ గారి ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కమిషన్ గారు ఈరోజు మన కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ మాదిగ ఎస్సీ మాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్సీ నేతకాని కులం అనేది కూడా ఒకటి ఉందని, ఆ యొక్క కులానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేకుండా పోయింది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా మరి మాకు కల్పించబడేటువంటి హక్కులు కూడా మేము పొందలేకపోతున్నాము. మా నేతకాని సామాజిక వర్గ బిడ్డలంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గల ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉత్తర తెలంగాణలో ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ నేతకాని జనాభా 20 లక్షల వరకు ఉంటుంది. కమిషనర్ గారికి ఒకటే తెలియజేశాము, రాజ్యాంగం ప్రకారము మాకు కల్పించబడినటువంటి ప్రతి హక్కు కూడా నేతకాని కులానికి కల్పించాలని వారిని కోరడం జరిగింది. మాకు ఏదైతే మా సామాజిక వర్గం అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారో అక్కడ 170 యాక్ట్ అనేది షెడ్యూల్డ్ యాక్ట్ 1996 అని, అదేవిధంగా పేసా చట్టం అనేది 1996లో ఏర్పడిన చట్టం, ఇట్లా గిరిజన చట్టాలు కూడా మా యొక్క కుల అభివృద్ధికి ఆటంకంగా ఏర్పడ్డాయి. నేను ఇక్కడ ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కుల ప్రకారము ఎస్సీ నేతకాని సామాజిక వర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లుగానే మిగిలిపోయారు. 75 సంవత్సరాలుగా మరి ఓటర్లు నమోదు చేసుకొని ఓట్లు వేసుకుంటూ వస్తూ ఉంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ నేతకాని కులస్తులు వార్డు మెంబర్గా, ఒక ఉప సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక జడ్పీటీసీగా, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎందుకు లేదు? అక్కడ అనేకమైనటువంటి చట్టాలు ఆటంకంగా ఉన్నాయి. వాటిని మరి సవరణ చేసి వీళ్ళకు సమాన హక్కులు కల్పిస్తారా, లేకపోతే మరి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేస్తా రాష్ట్ర కమిషన్ గారిని వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతకాని ప్రజల యొక్క హక్కులకు అనుగుణంగా ఈ రాష్ట్ర కమిషన్ గారు ఎస్సీ వర్గీకరణలో మాకు ఒక 8% రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19(1) ఏ ప్రకారంగా ఏ వ్యక్తి అయినా తన యొక్క భావ స్వేచ్ఛ హక్కును ప్రకటించే హక్కు ఉంది. వారి యొక్క ఒపీనియన్ కానివ్వండి, అలాగే వారి యొక్క ఆలోచన విధానాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సమాజానికి తెలియజేసేటువంటి హక్కు ఉంది. కాబట్టి ఈరోజు మన గౌరవ కమిషనర్ గారికి మా కులం తరపున, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం తరపున నేను ఒక రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఈరోజు కమిషనర్ గారికి ఈ యొక్క మెమోరాండం సమర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, మా యొక్క ఎస్సీ నేతకాని కులాన్ని కనుక గుర్తించకపోతే ఒక రాష్ట్రంలో మళ్ళీ సామాజిక ఉద్యమాన్ని కూడా మేము చేపట్టడానికి వెనుకాడబోమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి కమిషనర్ గారు తప్పకుండా మాకు అన్ని విధాలుగా రాజ్యాంగం నుంచి వచ్చేటువంటి ప్రతి హక్కును కల్పించి మాకు మరి 8% రిజర్వేషన్ కల్పించుకుంటూ మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 15% రిజర్వేషన్ను మరి ఇప్పుడున్నటువంటి 2024 జనాభాకు అనుకూలంగా మరి ఎస్సీ జనాభా సుమారుగా 25% పెరిగేటువంటి అవకాశం ఉంది. దాని ప్రకారంగా మరి వారు చర్యలు తీసుకొని అందరికీ సమన్వయం చేసే విధంగా మరి మాకు ఎస్సీ వర్గీకరణలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్ గారికి తెలియజేస్తూ ఉన్నాను. దుర్గం మారుతి, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నాతో పాటు మా యొక్క కోశాధికారి జాడి రాజు, రాష్ట్ర నాయకులు దుర్గం మోహన్ గారు, మరి కుమ్రయ్య గారు, అదేవిధంగా చంద్రయ్య గారు
నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.